వెల్కమ్ టు రాకు కరణ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. ఈరోజు మీ అందరితో నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను అబౌట్ జెలసీ. నాకు ఒక డీరెస్ట్ ఫ్రెండ్ మెసేజ్ చేసి కొంచెం ఈ జెలసీ టాపిక్ గురించి మాట్లాడమంటే ఈరోజు నేను తన కోసం ఈ టాపిక్ చేస్తున్నాను. తన కోసం ఇన్ ద సెన్స్ తను చెప్పిన టాపిక్. ఎందుకు చేయమందో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఇది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జెలసీ అనేది ఎందుకు వస్తుంది? జెలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు కూడా ఎవరి మీదైనా జెలస్గా ఉన్నారా? ఖచ్చితంగా మనిషి యొక్క ప్రతి ఫేజ్లో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట జెలసీ అనేది ఖచ్చితంగా పడతామండి. అరే, ఇది నాది కదా, వాళ్ళు ఇలా అనుభవిస్తున్నారే, అరే ఇది నాకు రావాల్సిన మంచి పేరు వాళ్ళు కొట్టేస్తున్నారే, అరే ఇది నేను అచీవ్ చేయాల్సింది వీళ్ళు అచీవ్ చేసేసారే, అరే ఈమెకి ఇంత ఎందుకు, అసలు నాలాంటి వాళ్ళకుంటే బాగుంటుంది. కానీ ఇలాంటి చిన్నగా మొదలై పెద్ద పెద్ద కంపారిజన్స్తో అది జెలసీగా మారి మన్నే దహించేలా చేస్తుంది. ఉదాహరణకి చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ దగ్గర లేని బొమ్మ ఇంకొకళ్ళ దగ్గర ఉంటే నాకు అది కావాలని పేచి పెడతారు. అది కొనిచ్చేదాకా అస్సలు మాట వినరు. అండ్ మీ అందరూ కూడా ఇది ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉంటే పెద్ద పిల్లలు ఎప్పుడూ కూడా నువ్వు చిన్న తమ్ముడినే మంచిగా చూసుకుంటున్నావు, నువ్వు చిన్న చెల్లినే బాగా చూసుకుంటున్నావు అని అటెన్షన్ సీకర్స్ లాగా ఎప్పుడు చిన్న పిల్లల్ని అమ్మ బాగా చూసుకుంటుందని కొంచెం జెలస్ ఫీల్ అవుతారు. అదంటే చిన్న ఏజ్ కాబట్టి. కానీ ఇంత వయసు వచ్చినా ఎందుకు ఒకళ్ళ పిల్లల మీద ఒకళ్ళ మీద లేదా వాళ్ళకు సంతోషంగా ఉన్నారని ఆ జెలసీ కురిపించడం ఎందుకు చెప్పండి? నీకు రాని ఐడియా పక్క వాళ్ళకు వచ్చింది, నీకు రావాల్సిన బహుమతులు పక్క వాళ్ళకి వెళ్ళాయి, నీకు కావాల్సిన ఏదో పక్క వాళ్ళ దగ్గర ఉంది, అయినా వాళ్ళంటే కడుపు మంట. ఎందుకంటే నువ్వు అచీవ్ చేయలేంది వాళ్ళు అచీవ్ చేశారు. అది కాదు కదా, నీ దగ్గర ఉన్న టాలెంట్ వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, నీ దగ్గర ఉన్న ఏదో ఒక ఇంపార్టెంట్ వస్తువు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. మరి వాళ్ళు కూడా అలాగే నీ మీద జెలసీ ఫీల్ అయితే అసలు రిలేషనే ఉండదు కదా. కంపారిజన్ మాత్రమే జెలసీకి ఖచ్చితమైన కారణం. సో కంపేర్ చేసుకోకుండా ఉంటే ఎవరితో ఎవరికి కదా, నీ గొప్ప నీదే, వాళ్ళ గొప్ప వాళ్ళదే. ఈ చిన్న జీవితంలో ఉరుకులు పరుగులు పెడుతూ మన వాల్యూ మనం అస్సలు తగ్గించుకోవద్దు జెలసీతో. సో ఈ రోజు నుంచి మనం మన మెంటల్ పీస్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇద్దాం. కంపారిజన్తో ఎందుకు వచ్చినదంట చెప్పండి. Thank you so much for listening. Please do subscribe and share.